ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి శాలివాహన మిత్రులు చాలా మంది మనతో పాటు ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. సో వినాయక విగ్రహాలను వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. చాలా అందంగా ఉన్నాయి వినాయక విగ్రహాలు. సో ఇవన్నా మీరు చేయాలి, ఇవి కూడా కొనుక్కరావాల్సిన పరిస్థితి వచ్చింది. సో కొద్దిగా ఆ చంద్ర చైర్ వెనుకకి చైర్. సో ఈ వినాయక విగ్రహాలు మాకు క్యూనిస్కి అందించడానికి వచ్చినారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరుల పరిస్థితి ఏంది, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, గతంలో కంటే ఏమైనా మెరుగుపడ్డాయా, ఎందుకు కుమ్మరి వాములు మనం గోరెటి వెంకన్న రాసినటువంటి పాటలో చూస్తాం, కుమ్మరి వాములో తుమ్మలు మొలిసేను, కమ్మరి కొలిమేలో దుమ్ము బేరెను, పెద్ద బాడిష మొద్దుబారినది, సాలెల మగ్యం సడుగులు ఎరిగినాయి అనేటువంటి కులవృత్తులపైన అద్భుతమైన పాట ఉండే. సో ఇప్పుడున్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఏవైతే మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహం ఇవి వీటితో పాటు మళ్ళీ దుర్గామాతలు పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో ఒక వినాయక విగ్రహాన్ని 9 రోజుల పాటు పూజలు చేస్తారు. ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి వర్క్ను రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఈ వర్గాలకు అందజేస్తే బాగుంటుంది అనేది ఒక ఎమ్మెల్సీగా నేను ఆ ప్రజల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, మంచిగా విఘ్న నాయకుని మాకు అందజేసినందుకు థ్యాంక్ యూ. సో వాళ్ళకి మైక్ ఇవ్వండి, మాట్లాడండి. ఏంటన్నా మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఏంటి? ముందుగా మీ అందరికి కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. నిజంగా ఏంటంటే కుమ్మరుల పరిస్థితి ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. దేనికోసం అంటే ఈరోజు వెనకట అన్ని మట్టి పాత్రలు తయారు చేసి సమాజానికి అందించినప్పుడు కొద్దిగా గొప్ప ఆర్థికంగా ఉండే. తర్వాత ప్లాస్టిక్, సిరామిక్, స్టీలు ఇవన్నీ వచ్చినాక కూడా కుమ్మర వృత్తి అడుగంటిపోయింది. సరే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా అందరూ మళ్ళీ మట్టి పాత్రల వైపు వస్తున్నారు. మట్టి పాత్రల వైపు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే మా అన్ని బంద్ అయిపోయిన వృత్తులు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఈ హైదరాబాద్ కానీ మహానగరాల్లో అన్ని చోట్ల మట్టి పాత్రలు వాడుతున్నారు. ఆ మట్టి పాత్రలు ఏం వాడుతున్నారంటే ఈ కలకత్తా, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల నుంచి మట్టి పాత్రలు వచ్చి హైదరాబాద్లో కానీ మిగతా మహానగరాల్లో కానీ విక్రయిస్తారు, అమ్ముతారు. అమ్మి మీరు అన్నట్టుగా మన రెవెన్యూ, తెలంగాణ రెవెన్యూ అంతా పక్క రాష్ట్రాలకు పోతుంది. ఎందుకు పోతుందంటే వాళ్ళు మిషన్ల మీద అద్భుతంగా అలంకరణప్రాయంగా మట్టి పాత్రలు తయారు చేసి ఇక్కడ రోడ్ల మీద విక్రయిస్తారు. మనకు అవి రావు. వాళ్ళేమో ముందే మిషనరీ టెక్నాలజీ వాళ్ళు నేర్చుకొని అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ కోసం స్పెషల్గా ట్రైనింగ్లు ఇచ్చుకుంటా వాళ్ళను పైకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఏవైతే ఆ మట్టి పాత్రల తయారీ ఏవైతే ఉందో దాన్ని ఆధునీకరిస్తూ మిషన్ల మీద మాకు కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ కుమ్మరులకు ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సాయం అంటే మిషన్లు ఇట్లా అందించినట్టయితే ఈ పక్క రాష్ట్రాల నుంచి ఏవైతే వస్తున్నాయో మట్టి పాత్రలు, గిన్నెలు కానీ, జగ్గులు కానీ, గ్లాసులు కానీ, టీ కప్పులు కానీ ప్రతిది కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో కుమ్మరులు చేసి ఈ రెవెన్యూను మనం ఆర్థికంగా అంటే మన రెవెన్యూను మన కుమ్మరులకే అందిస్తే ఆర్థికంగా ఈ కుమ్మరుల బతుకు ఎదుగుతుంది అనేది ఈ వ్యాపారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉండే కుమ్మరులను. ఎందుకంటే మనం కొత్తగా సృష్టించాల్సింది ఏమీ లేదు. ప్రజలే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. ఆ పని ఏదో వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే, సో కొంత శిక్షణ ఇవ్వగలిగితే ఒక మంచి ఏది ఈ జాతి మొత్తం సంపూర్ణంగా అంటే ఇప్పుడు వాస్తవానికి కుమ్మరాముల పరిస్థితి మా ఇంటి చుట్టూ, మా ఊర్లో మా ఇంటి చుట్టూ కుమ్మరోలే మొత్తం ఇండ్లన్నీ. ఒకటి మా కుమ్మరి పోసే మామ అని ఉంటుండే, ఆయన ఆమె పెడితే ఆ కుమ్మరాం మంటలు ఇట్లా లేచేది. ఓ 4-5 రోజులు అది కాలేది. ఆ కుండలు చేసే కార్యక్రమం కల్లారా ప్రత్యక్షంగా చూసినటువంటిది. మా చుట్టూ ఆ కుమ్మరి ఆయన కానీ, ఆ తర్వాత బాలనరసింహ కానీ, లేకపోతే శంకరయ్య కానీ వీళ్ళందరూ కూడా ఈ వృత్తి చేసుకొని బతికాడు. ఈ రోజు కూడా పెళ్లి చేసుకుంటే ఐరన్ కుండలు అంటే పట్నంలో బతుకుతున్నటువంటి కుమ్మరోలు మళ్ళీ ఇంటికి వచ్చి ఐరన్ కుండలు పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ ఉపాధి కంప్లీట్గా దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే పకడ్బందీగా నిర్మాణం అవుతుందో ఈ దేశం ముందుకు పోతుంది అనేది మనకున్నటువంటి అవగాహన. కాబట్టి సర్వే నివేదికలు కూడా ఇవే చెప్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ గ్రామీణ కుల వృత్తులకు సంబంధించి ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో వీటిని అటాచ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 ఖర్చేం లేదు. సింపుల్గా మీరు ఏదో కార్పొరేషన్లు పెట్టి ఏదో చేసి వాళ్ళకు లోన్లు ఇస్తామని అది కాదు. వాళ్ళకు ఉపాధి శిక్షణ ఇవ్వండి.
వాళ్ళకు ఉపాధి శిక్షణ ఇస్తే మనకి ఎట్లాగో స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఆ స్కిల్ యూనివర్సిటీలోనే కుమ్మరులందరినీ సేకరించి వాళ్ళకు కోర్సు నేర్పించండి. తర్వాత వాళ్ళకి కనుక మనం లోన్లు ఇచ్చి మిషన్లో ఈ అద్భుతమైన తయారీ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకు మార్కెటింగ్ ఏరియాను కనుక చూపించగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా భయ్యా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ అయితే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పర్యావరణాన్ని కాపాడాలనేది అందరి ఆలోచన. కానీ ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడేది కుమ్మరే. ఎందుకంటే మట్టి పాత్రలు ఎంత మంచి మట్టి పాత్రలు అందించి పర్యావరణానికి అనుగుణంగా ఆరోగ్యానికి అనుగుణంగా ఇలా మట్టి పాత్రలో వండుకుంటే ఒక 40 ఏళ్ళ ముందెళ్తే ఇప్పుడు కాదు 40 ఏళ్ళ కింద చాలా రోజుల క్రితం ఎస్లనేగా వండేది, అన్ననే కూర చేసుకునేది, అన్ననే కలుపుకొని తినేది. ఎంత కమ్మగా ఉంటుండే కూర వండితే కూడా. అన్న 40 ఏళ్ళ ముందుకెళ్తే కూర ఆడుకుంటారు. 40 ఏళ్ళ ముందుకెళ్తే అన్న 40 ఏళ్ళ ముందుకెళ్తే ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కుండలనే అన్నం ఉండేది, కూర కుండ ఉండేది. అన్ని గోరాలలో బియ్యం పోసేది, నీళ్లు తాగేది కూడా చిప్పి పెట్టి పంపేది. ఆ రోజు 40 ఏళ్ళ క్రితము ప్రతి గ్రామంలో ఎన్ని దవాఖానలు ఉండే, మండలానికి ఒక దవాఖాన ఉండే. ఆడ కూడా రోగిస్తుంటే రోగాల బండ్లు లేవు రాకపోతుంది 40 ఏళ్ళ కింద. ఇప్పుడు కుండలు బంద్ అయిపోయినాక 40 ఏళ్ళ తర్వాత ప్రతి గ్రామంలో గల్లికి ఎన్ని దవాఖానలు వచ్చినాయి. వీటన్నిటికి కూడా మట్టి పాత్రల వాడకం తగ్గినాకనన్నా. ఉదాహరణ ఏంటంటే ఈరోజు మట్టి పాత్రలు కుండలలో నీళ్లు పోస్తాం, ఫ్రిడ్జ్లో నీళ్ళు కాకుండా కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది అంటాం. కానీ ఆ కుండ ఏం చేస్తుంది అన్న, మీరు బాగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీ ఇళ్లలో కుండలో నీళ్ళు పోసినాక నీళ్లు చల్లగా ప్యూరిఫై అవుతాయి, మంచిగా శుభ్రమై నీళ్ళు తాగుతాం. నీళ్ళు తాగినాక చూడండి అన్న, నీళ్ళు అయిపోయినాక కుండలు ఇట్లా అనండి, ఇట్లా అంటే దాని పొడితే వండు వస్తుంది, కుండకు వండు వస్తుంది. వండు వంపేసి మళ్ళీ నీళ్ళు పోస్తాం, మళ్ళీ నీళ్ళు తాగుతాం, మళ్ళీ వండు వస్తుంది. ఆ వండు ఏంటంటే నీటిలో ఉన్న ఈ మలినాలను కుండ దాంట్లో తీసుకొని దగ్గర పెట్టుకుంటుంది. అది మట్టి పాత్ర యొక్క గొప్పతనం. దగ్గర పెట్టుకొని మంచి వాటర్ నీళ్ళను మనకి ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా ఉండి, అంటే నీటి లోపల ఉన్న మలినాలను కూడా కుండల నీళ్ళు తాగినప్పుడు కాళ్ళ నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఫిల్టర్ వాటర్ తాగుతా ఉన్నాం, అనేక నొప్పులు, థెరపీలు, బీపీ షుగర్లు అన్ని కూడా అల్యూమినియం పాత్రలు ఉండటం వల్ల వస్తున్నాయి. కూరగాయలు కానీ మళ్ళీ చెప్పు. పేదోని ఫ్రిడ్జ్ కుండ, అందులో కూరగాయలు కానీ ఏవి కానీ పెట్టుకో. ఒకప్పుడు పేదోంది, ఇప్పుడు పేదోంది కాదు, పెద్దోంది కూడా అదే. ఇప్పుడు మానవ మనుగడ ఎక్కడైతే మొదలైందో, అక్కడ నాగరికత ఎక్కడైతే మొదలైందో కుమ్మరి పాత్రతోటే మొదలైంది. కుమ్మరి పాత్రతో మొదలైంది. ఈ మనుగడలో చాలా వరకు కొత్త కల్చర్లో కొట్టుకుపోయింది. కానీ మళ్ళీ తుదిగా ఇప్పుడు మళ్ళీ మట్టి పాత్రలకే కొత్త పెద్దపీట వేసే అవకాశం ఉంది. గవర్నమెంట్లో వేయాలి. మా కుమ్మరి కుల వృత్తులు కూడా సో చాలా మంది తగినంత వరకు కూడా మీరే కాదు, నేను కూడా చాలా ఒకసారి జరగండి. చాలా మంది లైవ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా మీరు ఎప్పుడైనా ఈ కుండలలో బాబు మా దోస్తు పెళ్ళికి కుమ్మరి పిల్లగాడు బాబు మా దోస్తు పిల్ల దొరకలేదటనా, పెళ్ళికి పిల్ల దొరకలేదు కుమ్మరు. ఎప్పుడైనా మీరు ఈ కుమ్మరి కుండలు అంటే చేసినటువంటి కుండలో కూర కానీ అన్నం కానీ తిన్నారా? ఎంత అద్భుతంగా ఉంటుందంటే కుమ్మరి సట్టి పాత్ర, కుండ బిర్యానీ, కుండలో ఆరబెట్టినది కలి కుండలో ఆరబెట్టుకొని కుండలో కలి స్టోర్ చేసుకొని దాన్ని కుండలో వండుకొని ఆ వార్చి తిన్న బువ్వ 3 రోజులు కూడా వాసిపోతుంది, కరగు కాకపోతుండే. కరెక్ట్, అది వాస్తవం. విషయం ఏంటంటే మనిషి జీవితంలో 3 ప్రధాన ఘట్టాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అన్న కుండలో గట్క తాగిన నేను తిన్నాం, నేను ఇప్పటికీ కుండనే వాడతా అని చెప్పి అంటా ఉన్నాడు ఆయన. అయితే ఆ కుండలు మనలు చేసిన కుండలు కాకుండా పోయినాయి. అవన్నీ ఇప్పుడు దిగుమతి అవుతున్నటువంటి కుండలు, కుండ కిచెన్లు వచ్చినాయట. తాటి చెట్లకు లొట్లుగా కడతామన్నా అని చెప్పి గౌడ్ సాబ్ అంటా ఉండు, మేము తిన్నామన్నా అని చెప్పాను. చాలా అద్భుతంగా ఉండే ఆ రోజు. ఇంకోటన్నా కుండలో ఇప్పుడు ఈతి చెట్లకు కానీ తాటి చెట్లకు కానీ అంటే లొట్లు కట్టినప్పుడు దాంట్లో కొన్ని కందిరిగలు అవి పడతాయి అన్న. పడ్డప్పుడు ఆ గౌడన్న కూడా మన ముందే అందరు ఉన్నప్పుడే లొట్టి తీసి ఇట్లా తీసి అటు పక్క కొట్టి మళ్ళీ మనకు కళ్ళు పోస్తాడు. మరి అది కళ్ళులో ఈగలు పడ్డాయి ఇవ్వడ్డాయి అని మనం కళ్ళును చేయము, ఎందుకంటే విషం కాదు. ఎందుకంటే ఏదైతే కీటకాలు పడతాయో అవి చనిపోయినా కూడా వాటి యొక్క అణువులను కుండ తీసి లొట్టి దగ్గర పెట్టుకుంటుంది, దాని అంచుకు కుండ కానిపోతే అంత ఉంటుంది. సైంటిఫిక్ గా ఆలోచించి కట్టింది అది, వస్తుంది కాదు ఆ కుండ అనేది. సో ఇప్పుడు
అన్నమే తిన్నామన్నా నువ్వు చిన్నప్పుడు కూరాట్లో అన్నమే తిన్నాం ఎస్ అని చెప్పినట్టు ఎస్ తిన్నాం. చాలా మంది తిన్నారు. మా అమ్మమ్మ ఇప్పటికి తింటుంది కుండలో, అందుకే అమ్మమ్మ అయింది మంచిగా ఏ బాధ లేకుండా. అన్న ఇలాంటి హాస్పిటల్ అవసరం లేదు. కుండలో భోజనం చేస్తే, కుండలో కూర వండుకుంటే ఆరోగ్యం బాగుంటది. ఎలాంటి దవాఖానలో పోవాల్సిన పని ఉండదు, గోళీల పని కూడా ఉండదు వీళ్ళకు. సో సగం బాధలు పోతాయి. అన్న కళ్ళు కుండ చికెన్ కూడా చేస్తారు అని చెప్తా ఉన్నారు. నేను మా గ్రామంలో మనిషి జీవితంలో కుండ చాలా ప్రాధాన్యమైందన్న. పుట్టినప్పుడు కుండనే కాదు, అప్పుడు గోళాలు కూడా దాంతోటే తయారు చేసేది. గోళాలు, కాగులు ఇవన్నీ తయారు చేసేది. అంటే ధాన్యం నిలువ ఉంచడానికి కూడా ఈ కాగులను తయారు చేసి పెట్టేది. సో పురుగు పట్టకపోయేది కుండలో పెడితే. చాలా అద్భుతంగా ఉండేది కుండ జీవితమే. ఐరన్ కుండల కాడ నుంచి మొదలు పెడితే అసలు ఎక్కడో ఓ చోట ప్రతినిత్యం మన జీవితంతో ముడిపడి ఉన్నటువంటి మనిషి జీవితంలో 3 ఘట్టాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి పుట్టుక, రెండోది పెళ్లి, మూడోది చావు. పుట్టుకనే మాయముంత, పెళ్లికి ఐరన్ కుండలు, తర్వాత తలగొరిది, 3 కుండలు తలగొరిది. మనిషి జీవితంలో మూడు ఘట్టాలే ప్రధానం. నాగరికత నుంచి అప్పట్లో ఇల్లు కడితే ఊర్లో పెంకుటిల్లు కట్టినప్పుడు పెంకలే పెంక కుమ్మరిదే, లోపల ముంత దూడని పెడుతుండే, అందులో పైసలు దాచి పెడుతుండే. తర్వాత పెట్టెలు అలమారులు వచ్చినాయి. అవి నా చిన్నతనంలో మా ఇంట్లో ముంత దూడే అన్న, దాంట్లో చాలా పెట్టేది. పెట్టెలు లేవు మా ఇంట్లో, పెట్టె అసలు లేదు. అదే మనకి SBI, అదే మనకి ICICI, అదే మనకు లోపల అరలు ఉంటుండే. అది మట్టి పాత్రలనే పైసలు దాచిపెట్టారు. దాని మీద బట్టనో గిట్టనో పెట్టేది, దాన్ని పెట్టి కాపాడుకునేది. సో అప్పుడు వాస్తవానికి కూడా ఆ జీవన విధానం బాగుండేది. అప్పుడు దవాఖానతో పని లేకుండే. ఎప్పుడో నెలకోసారి ఊరికి డాక్టర్ వస్తే వచ్చినట్టు చూపించుకుందామని ఏం లేకున్నా గోలే తెచ్చుకునేది, అట్లా పోయి వచ్చిండు కదా అనేటువంటి ఉద్దేశంతో. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది నాగరిక ప్రపంచాన్ని, అంటే ఈ కుమ్మరి జాతి పుట్టుకను ఇప్పుడు కాదు, మానవాళి పుట్టినప్పటి నుంచి కర్మక్రియల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ కుమ్మరి జాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఈ కుండలు ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరిని కొన్ని వేల సంవత్సరాల చరిత్రను ఈ కుండలు మోసుకుంటూ వచ్చినాయి మన దగ్గరికి. సో కాబట్టి ఈ కుండకు, కుమ్మరి మట్టికి, ఈ మట్టి బిడ్డలకు నిజంగా వాస్తవానికి నాగరికత నిర్మాతలుగా చెప్పొచ్చు వీళ్ళు. నాగరికత నిర్మాతలు అటువంటి వాళ్ళు ఇవాళ అనాగరికమైనటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితి దుర్భరంగా బతుకుతున్నటువంటి ఈ జాతులను 100% పైకి తేవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే, సో ఈ వినాయక విగ్రహాల సమయంలో కానీ, లేదంటే ఇంకా మన దగ్గర సంక్షేమ హాస్టళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి వీటి కాడ మనము స్కిల్ యూనివర్సిటీలో వీళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వీళ్ళను అటువైపు శిక్షణ ఇచ్చి అటు తీసుకొస్తే అవన్నీ తయారు చేసి అదొక వ్యాపారంలోకి వస్తారు వాళ్ళు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవచ్చు, కానీ రేపు బీసీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇలాంటి ఒక గొప్ప స్కీమ్ను తీసుకొచ్చి మళ్ళీ కుమ్మరులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికి వ్యాపారస్తులుగా మారడానికి ఖచ్చితంగా బీసీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ. పెడతాం ఆఫీసులో పెడతాం. మా పంతులు ఉండుగా సుదర్శన్, ఆయనే చూసుకుంటాడు. మట్టి విగ్రహాలను పూజించండి, మట్టి విగ్రహాలు పర్యావరణానికి మంచి చేస్తాయి. ఇంకోటన్నా, ఈ పిఓపి వినాయకులను కూడా మనం తీసుకెళ్లి చెరువులో వేసినప్పుడు వాటిలో ఉండే కెమికల్స్ ఆ వాటర్లో కలిసినప్పుడు లోపల చేపలు చనిపోతాయి. మళ్ళీ పశుపక్షాదులు నీళ్ళు తాగుతాయి, వాటికి ఎఫెక్ట్. పశువులు అన్ని రకాలుగా ఉంటుంది. నీళ్లు కూడా పొలాలకు వెళ్తాయి, పొలాలకు వెళ్ళినప్పుడు పంటకు కూడా ఎఫెక్ట్. అన్ని రకాలుగా ఈ ఒక పాయింట్ అన్న, పర్యావరణ ప్రేమికులు చాలా మంది, కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కానీ చాలామంది, అంటే తెలివి ఉన్న వాళ్ళు, మేధావంతులు అందరూ ర్యాలీలు తీస్తున్నారు. కానీ ఇటువంటి ఆపర్చునిటీ ఒకటి వస్తుంది పర్యావరణాన్ని రక్షించడానికి. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది అంటే ఒకంత భాగమే, ఇలాంటివి చాలా వస్తుంటాయి. అలా ర్యాలీలు చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం మంచి పద్ధతే. ఇలాంటి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం కూడా ఇంకా మంచి పద్ధతి అని నా అభిప్రాయం. గ్రేట్. కుమ్మర్లకి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్న ఈ జాతి పరిరక్షకులు మీరు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్గా కుండో రక్షతి రక్షితామట ఆయన పెట్టిండు. కుండో రక్షతి రక్షితాం. ఇక్కడ అందరూ మిమ్మల్ని రాజీనామా చేయమని ఎందుకు అడుగుతున్నారు? ఏమో మరి నాకు తెలియదు, వాళ్ళనే అడగాలి మీరు ఎందుకు రాజీనామా చేయమంటారు అనేది. నేను చేయాల్సి వచ్చినప్పుడు మీకు చెప్తా కదా ఏం చేస్తా అనేది.